జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఏపీ సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి వస్తున్నారు. ఇప్పటికే తన కోసం సిద్ధం చేసిన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా పవన్కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్రటేరియట్లోని 2వ బ్లాక్లో జనసేన మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కోసం 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను అధికారులు సిద్ధం చేశారు. ఆయనతో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కపక్కగా ఉండే పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉంటాయి. రేపు తన ఛాంబర్లో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలుపొందింది. దీంతో జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. ఇప్పటికే మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. పవన్కు పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సచివాలయానికి రానున్నారు. తాను ఏదైతే రేపు ప్రమాణ స్వీకారం చేపట్టబోతూ ఉన్నారో ఆ ప్రమాణ స్వీకార బాధ్యతలకు సంబంధించినటువంటి ఛాంబర్ ను కూడా ఆయన పరిశీలించున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వం సచివాలయంలోని బ్లాక్ 2లో ఛాంబర్ ను కూడా కేటాయించడం జరిగింది. కేటాయించినటువంటి ఛాంబర్ కి సంబంధించినటువంటి పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు సచివాలయానికి వస్తున్నటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తూ ఉన్నప్పుడు కానీ ఉద్యమాలు చేస్తున్నప్పుడు వారికి మద్దతుగా నిలిచారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తారంటూ కూడా గతంలో రైతులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీంతో అమరావతి రైతులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రిగా రేపు పదవీ బాధ్యతలు చేపట్టనున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకు సచివాలయానికి రావడంతో పాటు తన ఛాంబర్ ని పరిశీలిస్తారు. అదేవిధంగా సీఎం చంద్రబాబుతో కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశం మర్యాదపూర్వక భేటీగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు తన పదవీ బాధ్యతలను చేపట్టగా పవన్ కళ్యాణ్ మాత్రం రేపు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు మొదటిసారి సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు కాబట్టి ఇది మర్యాదపూర్వక భేటీగా కూడా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు జనసేన పార్టీకి సంబంధించిన 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్. ఈ 3రికి కూడా అసెంబ్లీలోని బ్లాక్ 2లో ఒకే వరుసలో ఛాంబర్లను ప్రభుత్వం కేటాయించింది. రేపు పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మిగతా 2 మంత్రులు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్ కూడా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. సో ఈ రోజు రేపు కూడా పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్ కి రానున్నారు. ఇక అటు ఉద్యోగ సంఘాలతో పాటు ఉద్యోగులు కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.